హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. తెలుగులో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి రాను రాను ఆదరణ తగ్గుతోంది. ఈ తరంలో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కి ఊపిరిపోసిన అనుష్క ఘాటితో బోల్తా పడింది. నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్మిక మ్యాజిక్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రం దగ్గరకు వచ్చేసరికి వర్కౌట్ కాలేదు. తాజాగా లావణ్య త్రిపాఠి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తడబడింది. ఇక హోప్స్ అన్ని మా ఇంటి బంగారం సమంత పైనేనా? తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కావడం లేదు. ఈ జోనర్లో వచ్చేవే అరకొర సినిమాలు అయినా ఆదరించడం లేదు. హీరోయిజం ముందు హీరోయినిజం పేలవంగా మారిపోతోంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. గతేడాది అనుష్క, అనుపమ పరమేశ్వరన్ ట్రై చేసినా ఫలితం శూన్యం. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ తగ్గుతున్నప్పుడల్లా వాటికి వెయిటేజ్ తెచ్చేందుకు స్వీటీ ట్రై చేస్తోంది. అరుంధతితో భారీ హిట్ అందుకున్న అనుష్క బాహుబలి తర్వాత పూర్తిగా ఫీమేల్ ఓరియంట్ చిత్రాలకు షిఫ్ట్ అయింది. భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో కాస్తో కూస్తో మహిళా ప్రాధాన్యత చిత్రాలకు ఊపిరిపోసింది. కానీ లాస్ట్ ఇయర్ ఘాటీతో భారీ డిజాస్టర్ చూసింది జేజమ్మ. అనుష్క కన్నా ముందే తమన్నా ఓదల 2లో శివశక్తిగా డిఫరెంట్ రోల్ చేసింది. కానీ ఆడియన్స్ తిప్పికొట్టారు. పరదాతో అనుపమ పరమేశ్వరన్ కొత్తగా ట్రై చేసింది. సినిమాను మెచ్చుకున్నవారు తప్ప చూసిన వారు లేరు. నేషనల్ క్రష్ రష్మిక కూడా ది గర్ల్ ఫ్రెండ్ తో కాస్త బెటర్ అనిపించుకుంది. రష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ కాసులు కురిపించుకోవటంలో ఆమె మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది సతీ లీలావతిగా పలకరించింది మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి. కానీ ఎప్పుడొచ్చిందో వెళ్ళిందో కూడా తెలియదు. నెక్స్ట్ సమంత వంతు రాబోతోంది. మా ఇంటి బంగారంలో ఇంటి కోడలిగా ఫ్యామిలీ కోసం ఏదైనా చేసే మహిళగా కనిపించబోతోంది. ఖుషీ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని వస్తోంది శామ్. సమంతకు లేడీ ఓరియంట్ ఫిలిమ్స్ కొత్త కాదు. కానీ శాకుంతలం భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. జూన్ 19న రిలీజ్ అవుతోన్న మా ఇంటి బంగారంతో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు గోల్డెన్ లేడీగా మారుతుందేమో చూడాలి. స్టార్డమ్ రాగానే హీరోస్ కి కొమ్ములొచ్చేస్తున్నాయి. హెడ్ వెయిట్ పెరిగి మనల్నెవడ్రా ఆపేది అని ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇండస్ట్రీ పెద్దల ఆగ్రహానికి గురవుతున్నారు. గతంలో తమిళ హీరోస్, తాజాగా రణ్వీర్ సింగ్ డాన్ 3 నుండి క్విట్ అయి నిషేధానికి గురైన రణ్వీర్ గతంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మ్యాటర్లోనూ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. స్క్రీన్ పై హీరోయిజం ఎంతైనా చెల్లుతుంది. కానీ ఆఫ్ స్క్రీన్ కూడా హీరోలం కదా, మేం ఆడిందే ఆట పాడిందే పాట అంటూ కథలు పడితే తోకలు కత్తిరించేందుకు సినీ సంఘాలున్నాయి. కాస్త స్టార్డమ్ రాగానే నిర్మాతల్ని ఇబ్బందులకు గురిచేస్తూ చెప్పిన టైంకి షూట్కి రాకుండా ఏడ్పించిన నటీనటుల్ని వార్నింగ్ తో సరిపెట్టడమే కాదు, బ్యాన్ వరకు వెళ్లిన దాఖలాలున్నాయి. కోలీవుడ్లో ధనుష్, సింబు, ప్రకాష్ రాజ్ లాంటి నటులు ఇలాంటి పనులే చేసి తమిళ సినీ పెద్దల ఆగ్రహానికి లోనయ్యారు. తాత్కాలిక బ్యాన్, రెడ్ కార్డు జారీ చేయటం లాంటి చర్యలు చేపట్టింది అక్కడి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. తాజాగా రణ్వీర్ ఈ కేటగిరీలోకి జాయిన్ అయ్యాడు. కాంట్రవర్సీలు లేనిదే దీపికా పదుకొనేకు రణ్వీర్ కు నిద్ర పట్టదనుకుంటా. దీపిక ఈ మధ్య కాస్త తగ్గినప్పటికీ రణ్వీర్ మాత్రం ఫుల్ టార్గెట్ అవుతున్నాడు. ధురంధర్ మాసివ్ సక్సెస్ తర్వాత రణ్వీర్ డెసిషన్ మేకింగ్ లో మార్పులొచ్చాయి. ప్రస్తుతం అదే అతడికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ధురంధర్ కు ముందు డాన్ 3కి కమిట్ అయి భారీ సక్సెస్ వచ్చాక తూచని దర్శకుడు, నిర్మాతల ఆగ్రహానికి గురయ్యాడు. డాన్ 3 ప్రాజెక్టు విషయంలో తాను చెప్పిన మార్పులు డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఈగో హర్ట్ అయి బయటకొచ్చేశాడు రణ్వీర్. అతడి వల్ల 45 కోట్లు నష్టం వాటిల్లిందని డాన్ 3 ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం చిలికి గాలివానిగా మారి ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆగ్రహానికి గురై 3 ఏళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు రణ్వీర్. అయితే ఇదంతా రణ్వీర్ హెడ్ వెయిట్ వల్లే జరిగిందని కామెంట్స్ వినిపిస్తుంటే అతడి ఎదుగుదలను చూసి తట్టుకోలేక బీటోన్ పెద్దలు చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఈ మ్యాటర్ పక్కన పెడితే మరో వివాదాన్ని క్లోజ్ చేసుకున్నాడు రణ్వీర్. గతంలో రిషబ్ కాంతారా నటనను ఉద్దేశించి ఇమిటేట్ చేసిన కేసులో క్షమాపణలు చెప్పినప్పటికీ కోర్టు ఆదేశాలతో మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో హిట్ మొహం చూసి చాలా కాలమైంది. పూజాకి నార్త్ లో ఒకే ఒక్క హిట్ పడింది. మృణాల్ బీటౌన్ లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ చూసింది. ఈ ఫ్లాప్ హీరోయిన్స్ బీటౌన్ లో ఒకే సినిమాతో సక్సెస్ కొట్టాలి అని ట్రై చేస్తున్నారు. వీళ్ళకే కాదు, ఈ మూవీ హీరోకి కూడా హిట్ అవసరం. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేస్తున్నారు. మొహంజోదారోతో హృతిక్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టిన పూజ ఆ సినిమా ఫ్లాప్ తర్వాత సౌత్ కు వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ బీటౌన్ లో మాత్రం హిట్ కొట్టేందుకు నానా అవస్థలు పడుతోంది. హిందీలో 5 సినిమాలు చేస్తే హౌస్ఫుల్ 4 మాత్రమే హిట్ కొట్టింది. అది కూడా మల్టీ స్టారర్ ఫిలిం కావడంతో మేడం రిజిస్టర్ కాలేదు. ఇక గతేడాది షాహిద్ కపూర్ దేవాతో తన ఖాతాలో మరో ఫ్లాప్ వేసుకున్న ఈ బ్యూటీ
హై జవానీతో ఇష్క్ హోనా హై పైనే హోప్స్ పెట్టుకుంది. మృణాల్ ఠాకూర్ కెరీర్ మొదట్లో నార్త్ బెల్ట్ లో హిట్ చూసింది. బాట్లా హౌస్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ టేస్ట్ చేస్తోంది. ఈ ఏడాది దో దీవానే షహర్ మేతో పలకరించిన అది కూడా డిజాస్టరే. ఇక అప్కమింగ్ ఫిలిం హై జవానీతో ఇష్క్ హోనా హైతో కంబ్యాక్ కావాలని చూస్తోంది. ఈ ఇద్దరి భామలకే కాదు, హీరో వరుణ్ ధావన్ కు కూడా హిట్ కావాలి. 2022లో వచ్చిన బేడియాతో సోలో హీరోగా హిట్ కొట్టాడు. అప్పటి నుంచి నో సక్సెస్. బేబీ జాన్, సన్నీ సంస్కారికి తులసి కుమారి వరుస డిజాస్టర్స్ వరుణ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి. జూన్ 5న థియేటర్లలో సందడి చేయబోతున్న హై జవానీతో ఇష్క్ హోనా హైతో ఈ ముగ్గురు హిట్ ట్రాక్ ఎక్కుతారో లేదో లెట్స్ వెయిట్. మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ కలిసొస్తున్నాయి కదా అని ఓ జాన్రా ఫిల్మ్స్ కి కనెక్ట్ అయ్యాడు. కానీ లాస్ట్ ఫిల్మ్ బెడిసి కొట్టడంతో వర్కౌట్ అయిన ఫార్ములాని వదిలేశాడు. నెక్స్ట్ డిఫరెంట్ జాన్రాస్ ట్రై చేస్తున్న దుల్కర్ తెలుగులో సరికొత్త రికార్డ్ నమోదు చేయబోతున్నాడా? పీరియాడిక్ డ్రామాలకు ప్రాణం పెట్టేస్తుంటాడు దుల్కర్ సల్మాన్. మహానటితో మొదలైన ఈ పర్వం గతేడాది వచ్చిన కాంతా వరకు సాగింది. 1950-70 దశకంలో సౌత్ సినీ ప్రపంచాన్ని ఏలిన సావిత్రి స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో జెమినీ గణేషన్ పాత్రలో మెస్మరైజ్ చేశాడు దుల్కర్. 1980 స్టోరీ కథగా వచ్చినటువంటి సీతారామం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 100 కోట్లు కొల్లగొట్టిన లక్కీ భాస్కర్ కూడా పీరియాడిక్ డ్రామానే. తెలుగులో పీరియాడిక్ డ్రామాలతో హ్యాట్రిక్ హిట్ నమోదు చేసిన దుల్కర్ సక్సెస్ స్ట్రీక్ కు అడ్డుకట్ట వేసింది తమిళ్ ఫిల్మ్ కాంతా. గతేడాది వచ్చిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో వెంటనే రూట్ మార్చేశాడు. సరికొత్త జోనస్ ట్రై చేస్తున్నాడు. మలయాళంలో కింగ్ ఆఫ్ కోతా తర్వాత ఐఎమ్ గేమ్ తో ఓనం పండుగ నాడు కేరళ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత కల్కి, ఛాంపియన్ లో క్యామియో అపిరెన్స్ తో టైం పాస్ చేసిన దుల్కర్ టాలీవుడ్ లో బాగా అచ్చొచ్చిన పీరియాడిక్ డ్రామాలకు చెక్ పెడుతున్నాడు. ఆకాశంలో ఓ తార ఇన్స్పిరేషనల్ జోనర్ మూవీగా వస్తుండగా DQ41 రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో ఏ మూవీ హిట్ కొట్టినా నాన్ పీరియాడిక్ జోనర్ కేటగిరీలో కూడా లక్కీ భాస్కర్ సత్తా చాటినట్టే, సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టే. సూపర్ స్టార్ రజనీ ఉలగనాయగన్ తర్వాత విజయ్, అజిత్ కోలీవుడ్ టాప్ ప్లేసెస్ ని షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ తమిళ సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ ఎవరికుందన్న ప్రశ్నకి సూర్య, ధనుష్ పేర్లు వినిపించాయి. సూర్య కన్నా ఆ మధ్య వరుస విజయాలతో దూసుకెళ్తున్న ధనుష్ కి ఆ ఛాన్స్ ఉందని ఫీల్ అయ్యారు తమిళ తంబీలు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని ధనుష్ పోగొట్టుకుంటున్నాడా? రోజు రోజుకి స్టార్డమ్ పడిపోతున్నా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడా? దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తీసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అజిత్ సినిమాల కన్నా స్పోర్ట్స్ పై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడు. దీంతో తమిళనాడు బాక్సాఫీసును శాసించబోయే నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరనే చర్చ రాగా సూర్య, ధనుష్ పేర్లు వినిపించాయి. అయితే సూర్య వరుస పరాజయాలు ధనుష్ వైపు చూసేలా చేశాయి. కానీ ధనుష్ గత కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తే తమిళ తంబిల అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. ధనుష్ హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం రాయన్ నుండి కర వరకు మూవీకి ఓపెనింగ్ డే కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. రాయన్ 13.7 కోట్లు రాబట్టుకుంటే కుబేర 13 కోట్లు, ఇడ్లీ కడాయి 11 కోట్లు, తాజాగా రిలీజ్ అయిన కర 3.5 కోట్లు డే 1 కలెక్షన్స్ వచ్చాయి. స్టార్ హీరోగా ఎదుగుతున్న వేళ ధనుష్ కి ఇది ఎదురుదెబ్బే. అయినా సరే కలెక్షన్స్ కన్నా రెమ్యూనరేషన్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు కోలీవుడ్ హీరో. రెమ్యూనరేషన్ పెంచే విషయంలో రాజీ పడటం లేదట. కర మూవీ కోసం 60 కోట్ల రూపాయలు తీసుకున్న ధనుష్ తన అప్కమింగ్ మూవీ D55 కోసం మరో 10 కోట్లు పెంచేశాడట. 160 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో 70 కోట్లు ధనుష్ రెమ్యూనరేషన్ కి వెచ్చిస్తున్నారట నిర్మాతలు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు, సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్. కరుప్పుతో సూర్య హిట్ కొట్టి నెంబర్ 1 రేస్ పై ఖర్చీఫ్ వేస్తున్న టైంలో మళ్లీ ధనుష్ కంబ్యాక్ ఇస్తాడా? ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో పుంజుకుంటాడా? మూవీ మిక్చర్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఈ మూవీ నుండి మరో సాంగ్ రిలీజ్ అయింది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. జూలైలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.